తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో చలి ప్రభావం ఎలా ఉండనుంది, ఏ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది తదితర అంశాలపై వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. చలి పంజా విసురుతుంది. గత వారం రోజులుగా చూసుకుంటే చలి తీవ్రత గణనీయంగా పెరిగింది అని చెప్పొచ్చు. మరి ఈ చలి ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉండబోతోంది, ఏ రాష్ట్రాలపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా హైదరాబాద్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందో ప్రస్తుతం మనతో పాటు వాతావరణ అధికారి ధర్మేంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వారం రోజులుగా చలి తీవ్రత అనేది పెరిగింది. ఏ రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? తెలంగాణలో కనుక గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే నవంబర్ ఈ యొక్క రెండవ వారం నుంచి కూడా చలి తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో చూసుకుంటే 1-3 చోట్ల 3 జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే చలి తీవ్రత అనేది సాధారణం కంటే కూడా కొద్దిగా అధికంగానే ఉన్నట్టు మనకి ఉన్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలను బట్టి మనం అంచనా వేయవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 12.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. అలాగే ఈరోజు కనుక చూసుకున్నట్లయితే అల్పంగా కూడా 12 డిగ్రీలు మెదక్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగాయి. అలాగే పటాన్చెరులో కూడా 12.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కొంత మేరకు ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా కొంచెం తగ్గాయనే చెప్పుకోవచ్చు. దక్షిణ జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే సాధారణం కంటే 1-2 డిగ్రీలు ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ ఉత్తర జిల్లాల్లో స్వల్పంగా ఈ యొక్క ఉష్ణోగ్రతలు తీవ్రతలు అనేవి తగ్గాయని చెప్పుకోవచ్చు. పగటిపూట పొగమంచు అనేది ఈ యొక్క శీతాకాలంలో సర్వసాధారణంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉత్తర తెలంగాణలో కొంచెం చలి ఉన్నప్పటికీ కూడా దక్షిణ తెలంగాణలో సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగాయి. అంటే చలితో పాటు పొద్దున వేళ కూడా సాయంత్రం వేళ కూడా చలి గాలులు వీయడం ఇలా అవుతుంది కదా, అంటే ఏ జిల్లాలో ఎక్కువగా చలి ప్రభావం ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, అలాగే మెదక్, ఇంకా చూసుకున్నట్లయితే హనుమకొండ, ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 12 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగాయి. ఈ యొక్క 3 జిల్లాల్లో ప్రస్తుతం ఈ యొక్క చలి అనేది కొంచెం సాధారణం కంటే కొంచెం ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రతలు అనేవి సాధారణం కంటే స్వల్పంగా తగ్గడం వల్ల ఈ యొక్క జిల్లాల్లో మనకి చలి తీవ్రత కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ మనకి తక్కువ జిల్లాలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో తక్కువ జిల్లాలన్నిటికీ కూడా మన యొక్క సాధారణం కంటే కూడా నార్మల్గానే ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతుంది. హైదరాబాద్ పైన ఈ చలి తీవ్రత ఎలా ప్రభావం చూపబోతుంది? ప్రస్తుతం కనుక హైదరాబాద్ సిటీ కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క చలి కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా కొంచెం 1 డిగ్రీ అధికంగానే ఉండడం వల్ల మనకి హైదరాబాద్ కూడా చూసుకుంటే సాధారణమైనటువంటి చలి తీవ్రత అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. పగటిపూట పొగమంచు ఉన్నప్పటికీ కూడా నగర శివార్లలో మనకి ఈ యొక్క రోజు పొడిగించే కొద్దీ కూడా ఈ యొక్క పొగమంచు అనేది క్రమేపీ తగ్గుముఖం బట్టి కొంచెం ఎండ అనేది ఉండే అవకాశం కూడా ఉంది. అంటే ఎప్పటి వరకు ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనపడే అవకాశం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 5 రోజులు కూడా కొన్ని ఉత్తర జిల్లాల్లో కొంచెం చలి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దక్షిణ జిల్లాల్లో సాధారణమైనటువంటి చలి వాతావరణం అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఉదయం పూట పొగమంచు సాధారణంగా శీతాకాలంలో మనకి ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా ఉన్నప్పటికీ రోజు పొడిగించే కొద్దీ కూడా ఈ పొగమంచు అనేది క్రమేపీ కనిపించకుండా వెళ్ళిపోతుంది. తర్వాత ఈ యొక్క ఉష్ణోగ్రతల తీవ్రత కూడా స్వల్పంగా పెరిగినప్పటికీ కూడా రాత్రి అయ్యేసరికి మళ్ళీ తగ్గుముఖం బట్టి సాధారణమైనటువంటి చలి అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే రానున్న కాలంలో ఏవైనా జిల్లాలకైనా అలర్ట్స్ ఇచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం మనం తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అక్కడక్కడ చలి అనేది ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. ప్రస్తుతం మనకి శీతాకాల సమాచారం ఉన్నటువంటి ఆ సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం చలి తీవ్రత అనేది సాధారణంగానే ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. రానున్న
2 నెలల వరకు కూడా ఈ చలి సాధారణమైన స్థితిలో ఇంతే స్థితిలో ఉండనుంది. కాబట్టి అటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, ఉదయం సాయంత్రం వేళల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలితో పాటు చల్లటి గాలులు, పొగమంచు కూడా కమ్ముకుంటున్న నేపథ్యంలో చలికాలంలో తీసుకోవాల్సిన సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చలికాలం అంతా కూడా సాఫీగా సాగే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.